ప్రతి సండే చికెన్ బిర్యానీ ఎందుకు, ఈ సండే ఏదైనా స్పెషల్ గా చేద్దాం అన్న మా ఇంట్లో. సరే వెల్టూరు వెళ్ళి మటన్ తీసుకొచ్చి మటన్ దమ్ బిర్యానీ చేస్తా అంది మా జ్యోతి. ఒక పక్కనే మటన్ దమ్ము, మరో పక్కనే మటన్ కర్రీ. కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది. అలా వేడివేడిగా పొగలొస్తున్న కర్రీని, మటన్ బిర్యానీని ప్లేట్ లో సర్వ్ చేసుకొని, ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని, మనకి ఏ ముక్కలు కావలిస్తే ఆ ముక్కలు పళ్ళు నిండా వేసుకొని, అలా వేడివేడిగా పొగలొస్తున్న కర్రీని బిర్యానీలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి. నాకైతే చిన్నప్పుడు 10th క్లాస్ లో తెలుగు పద్యం గుర్తొచ్చేసి, అడజనికాంచ భూమీశ్వరుడంబర చుంబి శిరజ్జరి పటల ముహుర్ముహుర్లుట భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి కటక చరత్కతరేణు కరకంపిత సాలము సీత శైలమున్. అసలైన తెలుగు పద్యం అంటే అది, సిసలైన దమ్ బిర్యానీ అంటే ఈ తెలుగు పద్యాలు అంటే ఇష్టం లేని తెలుగువాడు ఉంటాడా చెప్పండి. సరేనండి, నా పద్యాల కూడా మీకు ఎందుకు మ్యాటర్లోకి వచ్చారు. ఈ రోజు రాజమండ్రి నుంచి 200 కజ్జికాయలు అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఈ ప్రిపరేషన్ అయితే సండే మొత్తం సరిపోయిందండి మాకు. సండే మార్నింగ్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఈవినింగ్ కల్లా బస్ కేసేమన్నారు. బాగా మేఘాల మీద కజ్జికాయలు తయారు చేసి ప్యాక్ చేసి ఆర్టీసీ కార్గోకి అయితే వేసేసానండి. టేస్ట్ బాగుంటే మళ్ళీ ఆర్డర్ వస్తుందన్నారు. మరొక విడత మళ్ళీ కలుద్దాం. ఇట్లా మీ కొట్టి ఫ్యామిలీ మ్యాన్.